మధురవాడ 7వ వార్డు పరిధిలోని మల్లయ్యపాలెం గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి 7వ వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షులు కలివేల్పు సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరుపేద మహిళలకు చీరల పంపిణీ అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడిగా అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో 7వ వార్డు కూటమి నాయకులు, గ్రామస్తులు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈ రోజున భీమిలి నియోజకవర్గం 7వ వార్డు మల్లయ్యపాలెంలో మన కలివేర్పు బుజ్జి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్కి జయంతి 135వ సంవత్సరం జయంతి జరుపుకున్న సందర్భంగా ఈరోజు సుమారుగా 100 మందికి ముసలి వాళ్ళకి చీరల పంపిణీ కూడా ఆల్రెడీగా పెంచడం జరిగింది. అలాగే మన అంబేద్కర్ గురించి చెప్పుకుంటే చాలా టైము, చాలా ఇది పడుతుంది. కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అంతా కూడా చేసినది ఈ రోజు మనకి అందరికీ కూడా బాగా పనికొస్తుంది. నిజంగా అంబేద్కర్ జయంతి ఇలా జరుపుకోవడం చాలా ఘనంగా ఈ రోజు బాగా చేశారు. ఈ మల్లయ్యపాలెం గ్రామంలో చాలా బాగా వైభవంగా బాగా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్సీ కాలనీలోను 135వ సంవత్సరం అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్ళు, ముసలి వాళ్ళకు చీరల కంపెనీ చేసాం. 100 చీరల దాకా మామూలుగా పంచాం. అలాగే మజ్జిగ కార్యక్రమం చేసాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మా దళితులకు ఎంతో మేలు చేసిన మనిషి, మహానుభావుడు. ఆ మహానుభావుడి కోసం ఎంతో కష్టపడి మేము ఆ సేవలు చేసుకుందామని ముందుకు పాల్గొంటాను.